నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం శాఖమూరు సెంట్రల్ పార్క్లోని 50 ఎకరాల్లో కడుతున్న ఈ రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాము. చాలామంది ఈ రిజర్వాయర్కి సంబంధించిన అప్డేట్ ఇవ్వమని చెప్పి అయితే అడుగుతున్నారు. ఈ రిజర్వాయర్కి సంబంధించి అప్డేట్ ఇచ్చి చాలా రోజులు అయితే అవుతుంది. ఈ రిజర్వాయర్ మొత్తం ఎస్కవేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాదాపు 10 మీటర్ల వరకు ఎస్కవేషన్ చేసుకుని దాని చుట్టూ గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేశారు. నేను సేకరించిన డేటా ప్రకారం దాదాపు 100 నుండి 200 మీటర్ల వరకు ఇంకా గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేయాల్సి ఉంది. అది కూడా ఏంటంటే ఈ కనెక్టివిటీ వైపు ఈ శాఖమూరు సెంట్రల్ రిజర్వాయర్ ఏంటంటే కొండవీటి వాగుతో కనెక్టివిటీ ఇవ్వాల్సి ఉంది. ఇదంతా కనెక్టివిటీ వర్క్స్ అనమాట. ఈ కనెక్టివిటీ వర్క్స్ దాదాపు 300 మీటర్ల వరకు అయితే చేయాల్సి ఉంది. దీంతో పాటు మనకి ఇక్కడ E9 రోడ్డు వైపు బ్రిడ్జ్ కూడా వస్తుంది. ఆ బ్రిడ్జ్ కింద నుండి ఈ కెనాల్ అయితే ఫ్లో అవుతుంది. ఎక్స్కవేషన్ అయితే దాదాపు కంప్లీట్ అయిపోయింది. నా బ్యాక్ సైడ్ మొత్తం చూడొచ్చు రిజర్వాయర్ ఎలా కనిపిస్తుందో. ఇంకా ఏంటంటే ఈ సెంట్రల్ పార్క్ మొత్తం 300 ఎకరాల్లో ఉంటుంది. ఈ సెంట్రల్ పార్క్ లో మనకి పబ్లిక్ పార్క్ నిర్మాణం పనులు లాస్ట్ టైం అప్డేట్ ఇచ్చాం. ఆ అప్డేట్ ఇచ్చినప్పుడు ఎక్స్కవేషన్ అయితే జరుగుతుంది. ఆ పబ్లిక్ పార్క్ వచ్చేసి N11 రోడ్డు పక్కనే ఉంటుంది. దాదాపు 2 మీటర్ల వరకు ఎక్స్కవేషన్ చేసి దానిపైన గ్రావెల్ వేసుకొని ఒక హైట్ పెంచుకొని అయితే ఉంచుకున్నారు. ప్రెసెంట్ ఆ పబ్లిక్ పార్క్ కి సంబంధించిన అప్డేట్ కూడా నేను ఈ వీడియోలో ఇస్తాను. నేను ఈ వీడియోలో ఈ శాఖమూరు సెంట్రల్ రిజర్వాయర్ కి సంబంధించిన పూర్తి స్టేటస్ చూపిస్తాను. ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఈ రిజర్వాయర్ ఇప్పుడు ఎలా కనిపిస్తుంది, అలాగే పబ్లిక్ పార్క్ కి సంబంధించిన ప్రెసెంట్ స్టేటస్ ఏంటో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో వస్తుందో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ దాదాపు 300 ఎకరాల్లో అయితే ఉంటుంది. దాంట్లో 50 ఎకరాల్లో ఈ రిజర్వాయర్ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఈ రిజర్వాయర్కి సంబంధించిన స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఇదంతా సెంట్రల్ పార్క్ అనమాట. ఒక పక్క పబ్లిక్ పార్క్ నిర్మాణ పనులు అయితే అటువైపు జరుగుతున్నాయి 21 ఎకరాల్లో. అలాగే 50 ఎకరాల్లో వచ్చేసి ఈ సెంట్రల్ పార్కు. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి వెల్డర్నెస్ పార్క్ అనమాట. ఈ వెల్డర్నెస్ పార్క్ ఆల్రెడీ కంప్లీట్ అయితే ఉంది. ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ వచ్చేసి E9, E8, N11, N12 ఈ 4 రోడ్ల మధ్యలో ఉంటుంది. 4 అక్టోబర్న వీడియో షూట్ చేసినప్పుడు అమరావతి పబ్లిక్ పార్క్ మీరు చూడొచ్చు అక్కడ ఎలా ఉందో. అప్పుడేంటంటే ఎక్స్కవేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఈ పబ్లిక్ పార్క్ వచ్చేసి N11 రోడ్డు వైపు నుండి విజిబిలిటీ ఉండేలాగా ఈ పార్కు ప్లస్ రిజర్వాయర్ మొత్తం కనిపించేలాగా అయితే డిజైన్ చేశారు. దాదాపు 2 మీటర్ల వరకు ఎక్స్కవేషన్ చేసిన తర్వాత దానిపైన గ్రావెల్ వేసుకొని హైట్ అయితే పెంచుకున్నారు. 4 అక్టోబర్న ఎలా ఉందో మీరు చూడండి. అలాగే ఇప్పుడు వీడియో షూట్ చేసినప్పుడు ఆ మొత్తం ఎక్స్కవేషన్ కంప్లీట్ అయిపోయి దానిపైన గ్రావెల్ వేసుకొని మొత్తం రెడీగా అయితే పెట్టుకున్నారు. ఇక్కడ నుండి ఒక పక్క రిజర్వాయర్ అలాగే ఈ పార్క్ మొత్తం మీరు చూడండి వ్యూ ఎలా కనిపిస్తుందో. ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ మొత్తం 300 ఎకరాల్లో ఉంటుంది. దాంట్లో వచ్చేసి పీపీపీ మోడ్‌లో కొన్ని డెవలప్‌మెంట్స్ జరుగుతాయి. అలాగే ఏడీసీఎల్ ఆధ్వర్యంలో కొన్ని డెవలప్‌మెంట్స్ జరుగుతాయి. అంటే పార్కులు గాని ఇయన్నీ డెవలప్ చేస్తారనమాట. దీంట్లో వెల్డర్‌నెస్ పార్కు, చిల్డ్రన్స్ అడ్వెంచర్ పార్కులు, ఈకో రిసార్ట్‌లు, వాటర్ స్పోర్ట్స్ జోన్స్, ఇంకా పొటెన్షియల్ హోటల్స్ గాని, కన్వెన్షన్ సెంటర్స్ గాని అయన్నీ వస్తాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. అలాగే ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్‌లో 50 ఎకరాల్లో నిర్మిస్తున్న రిజర్వాయర్‌కి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ మీరు చూడొచ్చు. ఈ రిజర్వాయర్ వర్క్స్ వచ్చేసి దాదాపు 95% వరకు కంప్లీట్ అయిపోయింది. 10 మీటర్ల వరకు ఎక్స్కవేషన్ చేసిన తర్వాత దాని చుట్టూ గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేశారు. ప్రెజెంట్ ఈ రిజర్వాయర్ దగ్గర కనెక్టివిటీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ రిజర్వాయర్‌కి కొండవీటి వాగుతో కనెక్టివిటీ అయితే ఇస్తారు. దీని చుట్టూ ఏదైతే ఉందో గ్యాబిన్ మెష్ దాదాపు 1.6 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దాంట్లో ఇంకా 300 మీటర్ల వరకు పెండింగ్ అయితే ఉంది ఈ గ్యాబిన్ మెష్ నేను సేకరించిన డేటా ప్రకారం. అది కూడా కంప్లీట్ అయితే గ్యాబిన్ మెష్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ప్రెజెంట్ ఈ రిజర్వాయర్ దగ్గర కనెక్టివిటీ చేసే పనులైతే చేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి వెల్డర్నెస్ పార్క్ అనమాట. ఆ పార్క్ మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో.
అలాగే ఇటువైపు కొండవీటి వాగుకి కనెక్టివిటీ ఇవ్వడం కోసం ఇక్కడ ఎక్స్‌కవేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మధ్యలో మీకు ఎక్స్‌కవేషన్ చేసిన ప్రాంతం ఏదైతే కనిపిస్తుందో అది E9 రోడ్ అనమాట. ఆ E9 రోడ్డు పైన ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ బ్రిడ్జెస్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద గడ్డర్లు అయన్నీ రెడీ చేస్తున్నారు. ఆ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయి ఈ కనెక్టివిటీ కూడా అయితే ఇక్కడ ఈ రిజర్వాయర్ నుండి కొండవీటి వాగుకైతే కనెక్టివిటీ వచ్చేస్తుంది. ప్రెజెంట్ ఎక్స్‌కవేషన్ పనులైతే కంటిన్యూయస్‌గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్‌కవేషన్ పనులు ఎలా చేస్తున్నారో. ఈ శాఖమూరు సెంట్రల్ రిజర్వాయర్ 0.03 టీఎంసీ కెపాసిటీతో అయితే ఉంటుంది. అమరావతి ఫ్లడ్ మేనేజ్మెంట్‌లో భాగంగా అమరావతి రాజధాని ప్రాంతంలో 3 చోట్ల రిజర్వాయర్స్ అయితే కడుతున్నారు. ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్‌లో 50 ఎకరాల్లో 0.03 టీఎంసీ కెపాసిటీతో ఈ రిజర్వాయర్ కడుతున్నారు. అలాగే నీరుకొండ దగ్గర దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో 0.4 టీఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వాయరు, అలాగే పెనుమాక దగ్గర పెనుమాక రిజర్వాయర్ దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో 0.10 టీఎంసీ కెపాసిటీతో అయితే నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్సే కాకుండా కొండవీటి వాగు, పాలవాగు ఈ వాగులనైతే విస్తరిస్తున్నారు పూర్తి స్థాయిలో. అమరావతి రాజధాని ప్రాంతంలో ఎంత ఫ్లడ్ వాటర్ వచ్చినా, ఎంత వర్షపు నీరొచ్చినా ఏంటంటే కెనాల్స్ ద్వారా డైవర్ట్ చేసి రిజర్వాయర్స్‌కైతే మళ్ళిస్తారు. ఈ రిజర్వాయర్స్ కూడా ఫుల్ అయిన తర్వాత ఆ వాటర్ ఎక్సెస్ వాటర్ మొత్తం ఏంటంటే కెనాల్స్ ద్వారా మనకి కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వరకొచ్చి అక్కడి నుండి మనకి ప్రకాశం బ్యారేజ్‌లోకైతే కలుస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్‌కవేషన్ పనులు కంటిన్యూయస్‌గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ మొత్తం 300 ఎకరాల్లో ఉంది కదా! ఈ న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో మన అమరావతిలో ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ అయితే నిర్మిస్తున్నారు. న్యూయార్క్ సెంట్రల్ పార్క్ వచ్చేసి 800 ఎకరాల్లో ఉంటుంది. ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ వచ్చేసి 300 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. దీని చుట్టూ మీరు చూడండి గ్యాబిన్ మెష్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అలాగే ప్రెజెంట్ కనెక్టివిటీ చేసే పనులు ఒకటే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సెంట్రల్ పార్క్‌లో ఫ్లవర్ గార్డెను, ఇంకా ఫ్యూచర్ డెవలప్‌మెంట్ కోసం కొంత ల్యాండ్ వదిలేశారు. అలాగే క్రాఫ్ట్ బజారు, అమ్యూజ్‌మెంట్ పార్కు, మ్యూజికల్ ఫౌంటైను అయన్నీ వస్తాయి. ఇంకా ఈకో రిసార్ట్‌లు కానీ, ఇంకా స్పోర్ట్స్ రిక్రియేషన్ క్లబ్‌లు అయన్నీ వస్తాయి. దీని చుట్టూ మీరు చూడొచ్చు గ్యాబిన్ మెష్ ఎలా కనిపిస్తుందో. మొత్తం దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఇంకా 300 మీటర్స్ వరకు పెండింగ్ ఉంది. అది కూడా కంప్లీట్ అయితే 100% ఈ రిజర్వాయర్ వర్క్స్ అయితే కంప్లీట్ అవుతాయి. ప్రెజెంటు ఈ నీరుకొండ రిజర్వాయర్‌కి సంబంధించిన ఎక్స్‌కవేషన్ పనులు జరుగుతున్నాయి. పెనుమాక రిజర్వాయర్‌కి సంబంధించిన ఎక్స్‌కవేషన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ గ్యాబిన్ మెష్ కూడా ఎలా ఏసారో మీరు చూడొచ్చు. దాని కిందేంటంటే వాటర్ ప్రూఫింగ్ షీట్ ఏసి, దానిపైన గ్యాబిన్ మెష్ ఏసి, దానిపైన కంకర రాళ్ళన్నీ వేసిన తర్వాత దానిపైన అది క్లోజ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.